ఖలీఫా ఉమర్ శీలం అనే చందమామ కథ చెప్పుకుందాం. మహమ్మద్ ప్రవక్త దేహం చాలించిన అనంతరం ఆయన ఉపదేశాలను ప్రచారం చేయడానికి ఆయన మేనమామ అయిన అబూబెకర్ మొదటి ఖలీఫా అయ్యాడు. ఆయన ముసల్మాన్లకు మత శాసకుడు, సర్వాధికారాలు గల నాయకుడును. అబూబెకర్ ఖలీఫా అనంతరం ఉమర్ ఐబన్ అల్ ఖత్తార్ అనే ఆయన రెండవ ఖలీఫా అయ్యాడు. హరూస్ అల్ రషీద్ అనే ఖలీఫా మనకు చిరపరిచితుడు. కానీ ఈయన కాలం నాటికి ఖలీఫాలు చక్రవర్తులలాగా భోగలాలసులై తమ జీవితాన్ని మత ప్రచారానికి గాక కలల వ్యాప్తికి ఎక్కువగా వినియోగించారు. తొలి ఖలీఫాలు అలా కాక తమ జీవితాలను మతానికి, ధర్మానికి అంకితం చేసి సాటి ముసల్మాన్లకు ఆదర్శ పురుషులుగా ఉంటూ వచ్చారు. అటువంటి వాడే ఖలీఫా ఉమర్. ఆయన జీవితం నిరాడంబరంగా వెళ్ళిపోయింది. ఆయన ఇస్లాం మత ప్రచారం కోసం యుద్ధాలు చేశాడు. ఆ మత ధర్మాన్ని అందరికన్నా హెచ్చుగా తానే అనుష్ఠించాడు. ఆయనను గురించి అనేక కథలు చెబుతారు. ఉమర్ స్వార్థం ఎలాంటిదో ఎరుగడు. ఏమస్ రాజులు తనకు ఓడిపోయినప్పుడు ఆయన వారి సంపదను ముసల్మానులందరికీ విచక్షణ లేకుండా సమంగా పంచిపెట్టాడు. ఇలా పంచిన వాటిలో చారలగుడ్డ కూడా ఉన్నది. ఇది అందరికీ తలా ముక్క వచ్చింది. దానితో ఆయన అంగీ కుట్టించుకున్నాడు. ఒకనాడు ఆయన మదీనా మసీదులో ఈ లుంగీ ధరించి తన అనుచరులను నాస్తికులపైకి యుద్ధానికి తయారు కమ్మని ఉద్బోధించాడు. అప్పుడు సభికులలో ఒకడు లేచి, మేము నీ మాట వినము అన్నాడు. ఎందుకు వినరు అని ఉమర్ అడిగాడు. ఏమన్ చారలగుడ్డ ముక్కలు అందరికీ సమంగా పంచుతానన్నావు. నీవిప్పుడు ధరించిన కొత్త అంగీ దానితో తయారు చేసినది. నీవు అంత పొడుగైన వాడివే, నీ వంతుకు వచ్చిన ముక్కతో అంత పెద్ద అంగీ ఎలా వచ్చింది అని సభికుడు సవాలు చేశాడు. ఉమర్ తన కొడుకు అబ్దుల్లా కేసి తిరిగి, ఈ మనిషి చేసిన సవాలు న్యాయమైనది, సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు అబ్దుల్లా లేచి, ముసల్మానులారా, మన నాయకుడికి కొత్త అంగీ కుట్టించుకోవాలనిపించింది. ఆయన వంతు వచ్చిన గుడ్డ ముక్క అంగీకి చాలకపోతే నా వంతు వచ్చిన ముక్క కూడా ఆయనకే ఇచ్చాను. ఈ అంగీ లేకపోతే ఆయన మీ ఎదుటకి రావడానికి బట్టలు కూడా లేవు అని చెప్పాడు. సవాలు చేసినవాడు, యా అల్లా, మేము నీ మాట వింటాము అని పెద్దగా కేక పెట్టాడు. సిరియా, మెసెప్టోమియా, ఈజిప్ట్, పర్షియా మొదలైన దేశాలన్నిటినీ జయించి ఇరాక్లో బస్రా, కుఫా నగరాలు స్థాపించి మదీనాకు తిరిగి వచ్చేసరికి ఆయన దుస్తులని చీలికలు వాలికలై ఉన్నాయి. ఆయన వాటితోనే మసీదు ముందుండే మెట్లపై కూర్చుని అందరూ చెప్పే ఫిర్యాదులు వింటూ, వీడు లక్షాధికారి అని, వీడు ఒంటెలు కాసేవాడని విచక్షణ చూపకుండా అందరికీ న్యాయం చేశాడు. ఆ కాలంలో కాన్స్టాంటినోపుల్ను పరిపాలించే క్రైస్తవ రాజు మదీనాకు ఒక దూతను పంపుతూ ఖలీఫాకు గల సాధన సంపత్తి ఎటువంటిదో, ఆయన బలం ఎందులో ఉన్నదో రహస్యంగా తెలుసుకురమ్మని హెచ్చరించాడు. ఆ దూత మదీనాకు వచ్చి అక్కడి పౌరులను, మీ రాజుగారు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. మాకు రాజు లేడు, అల్లా సేవకుడు, ఆస్తికులకు నాయకుడైన ఖలీఫా మాత్రమే ఉన్నాడు. ఆయన మసీదు వద్ద కనిపిస్తాడు. అక్కడ ఆయన ఫిర్యాదులు వింటూ ఉంటాడు లేదా నిద్రపోతూ ఉంటాడు అని మదీనా పౌరులు దూతతో చెప్పారు. మసీదుకు దారి తెలుసుకుని ఆ దూత వచ్చి చూసేసరికి మిట్ట మధ్యాహ్నం ఎండకు కాలే రాళ్ల మీద మేను వాల్చి తల కింద దిండు కూడా లేకుండా ఉమర్ నిద్రపోతున్నాడు. ఆయన తల నుంచి కారే చెమట రాతిపై చిన్న మడుగు కట్టి ఉన్నది. అది చూసి రాజదూత కంగారుగా, రాజాదిరాజులు ఈ బిచ్చగాడికి లొంగిపోయారు. ఒక పెద్ద సామ్రాజ్యానికి ఈయన అధినాయకుడు. ఇటువంటి వాడు ప్రజలకు ఏలిక అయితే మిగిలిన రాజ్యాలు మూసుకు వేసుకోవలసిందే అన్నాడు. పర్షియా దేశానికి రాజధాని ఇఫ్తఖర్. అక్కడి రాజు ఓడిపోయి ముసల్మాన్లు రాజసౌధాన్ని కొల్లగొట్టినప్పుడు దొరికిన అమూల్యమైన వస్తువులలో 20 మూరల చదరం గల ఒక రత్న కంబలి కూడా ఉన్నది. దానిపై ఒక పూదోట చిత్రించి ఉన్నది. పూలన్నీ రత్నాలతోనూ, కొమ్మలన్నీ బంగారు తీగలతోనూ తయారు చేశారు. ముసల్మాన్ల సేనా నాయకుడైన అబూ పక్కాస్కు దాని ఖరీదు అంచనా కట్టే శక్తి లేదు. అయినప్పటికీ అది చాలా విలువైనదని గ్రహించి దానిని ఖలీఫా ఉమర్కు బహూకరించాలని ప్రత్యేకంగా ఉంచాడు.
ఈ రత్న కంబలం తన చేతికి అందగానే ఉమర్ దానిని ముక్కలుగా కత్తిరించి మదీనాలో ఉండే నాయకులకందరికీ తలా ఒక ముక్క ఇచ్చేశాడు. తాను ఒక్క ముక్క కూడా ఉంచుకోలేదు. ఈ ముక్కలలో ఒకటి 20,000 దీనారాలకు అమ్ముడయిందట. పర్షియాపై జరిగిన ఈ యుద్ధంలోనే ముసల్మాన్లకు లొంగిన సామంతులలో హర్ముజాన్ అనేవాడున్నాడు. తన భవిష్యత్తు ఖలీఫా స్వయంగా నిర్ణయించే షరతుపైననే ఈయన లొంగి వచ్చాడు. ఆయనను 2 ముసల్మాన్ వీరులు మదీనాలో ఉన్న ఉమర్ వద్దకు తీసుకువచ్చి ఈ సామంతు చాలా గొప్ప హోదా గలవాడని, అందుచేతనే ఆయనను రాజలాంఛనాలు ధరించనిచ్చామని ఉమర్తో మనవి చేసుకున్నాడు. ఉమర్ మసీద్ ఆవరణలో చింకి బట్టలతో ఒక చింకి చాపపై ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. తలకు తురాయి జలతారు ఉపవస్త్రము ధరించి ఉన్న సామంతు ఖలీఫాను చూసి విస్మయం చెందాడు. ఖలీఫా ఆ సామంతును చూసి, ఆహా, అల్లా మహిమ, నీ వంటి వారిని అణచడానికే ఆయన ఇస్లాంను అవతరింపజేశాడు అని సింహగర్జన చేశాడు. తరువాత ఖలీఫా సామంతు ధరించిన రాజోచితమైన దుస్తులన్నీ ఊడదీయించి కప్పుకోవడానికి ఒక ముతక దుప్పటి ఇచ్చి, ఇప్పుడు నీకు తగిన దుస్తులు ధరించావు, చెప్పు, ఇప్పుడు సర్వ సంపదలు ఈశ్వరుడేనని అంగీకరిస్తావా అని అడిగాడు. ఇది ఈశ్వరుడి పనే అయి ఉండాలి మరి. ఆయన తటస్థంగా ఉండిపోయినప్పటికీ మేము మిమ్మల్ని జయించి ఉండేవారమే. మా గత చరిత్రను బట్టి నేనా మాట రూఢిగా చెప్పగలను. ఈ ఈశ్వరుడు కూడా మీ పక్షాన చేరి పోరాడబట్టే మాకు అపజయం కలిగింది అన్నాడు పర్షియా దేశపు సామంతు. ఈ మాటలలోని వ్యంగ్యం చెవిన పడేసరికి ఖలీఫా కనుబొమ్మలు రౌద్రంగా ముడిపడ్డాయి. తనకు మూడిందని సామంతు అనుకున్నాడు. తనలో తల ఎత్తిన ప్రాణభయాన్ని కప్పిపుచ్చడానికి ఆయన దాహమైనట్టు నటిస్తూ మంచినీరు కావాలని అడిగాడు. ఆయనకొక మట్టి పాత్రలో మంచినీరు అందించారు. అది చేత పట్టుకొని తాగకుండా ఖలీఫా కేసి చూశాడు. ఎందుకు జంకుతున్నావు అని ఉమర్ అతన్ని అడిగాడు. నేను నీరు తాగుతుండే సమయంలో ఎవరైనా నన్ను పొడి చేస్తారేమోనని అనుమానంగా ఉంది అన్నాడు సామంతు. అలాంటి శంకల నుంచి అల్లా నిన్ను కాపాడుగాక. ఆ నీటితో నీ నోరు తడిసి నీ దాహం తీరే వరకైనా నీకు ఏ అపాయము జరగదని అభయమిస్తున్నాను అన్నాడు ఉమర్. ఈ మాట వింటూనే సామంతు హర్ముజాన్ తన చేతిలోని పాత్రను మెట్ల మీద విసిరి పగలగొట్టాడు. ఉమర్ అతన్ని శిక్షించకుండా విడిచిపుచ్చి తన మాట చెల్లించుకున్నాడు. ఆయన ఔదార్యానికి ముగ్ధుడై హర్ముజాన్ ఇస్లాం మతం స్వీకరించి చాలా ప్రతిష్ట గడించాడు. జెరూసలేం నగరం ముసల్మాన్లకు లొంగిపోయినప్పటికీ అది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా ఉండేది. సోఫ్రోనియన్ అనే ఆయన ఆ నగరానికి ప్రధాన గురువు. ఖలీఫా స్వయంగా వచ్చే పక్షాన నగరాన్ని ఆయనకే స్వాధీనపరుస్తానని సోఫ్రోనియన్ అన్నాడు. ఈ సంగతి తెలిసి ఉమర్ మదీనా నుంచి ఒంటరిగా బయలుదేరి జెరూసలేం నగరానికి వచ్చాడు. ఆయన ఎక్కిన ఒంటెపైన ఉన్న మూటలలో ఒకటి ఒంటె మేత, రెండవ దానిలో ఖర్జూర కాయలు, వీటితో పాటు ఒక కొయ్య కంచము, మంచినీటి తిత్తి మాత్రమే తీసుకుని ఉమర్ అహోరాత్రాలు ప్రయాణం చేశాడు. ప్రార్థనలు చేయడానికి దారిలో తటస్థపడిన ముఠాల వల్ల తగవులు తీర్చడానికి మాత్రమే ఆయన ఆగుతూ వచ్చాడు. నగర స్వాధీన పత్రంపై సంతకం చేసి ఆయన నగరంలో ప్రవేశించాడు. ఉమర్ సోఫ్రోనియన్ నగరంలో నడుస్తుండగా ఒక క్రైస్తవుల చర్చి కనిపించింది. దానిని చూడగానే తాను భగవద్ధ్యానం చేసుకునే వేళ అయిందని ఉమర్కు జ్ఞాపకం వచ్చింది. తాను చేసుకోవడానికి ఏదైనా చూపించమని అడిగితే సోఫ్రోనియన్ చర్చిలో చేసుకోవచ్చన్నాడు. మీ మతం సరి అయినది కాదని నాకు తెలుసు గాని నేను మీ చర్చిలో ప్రార్థనలు చెయ్యను. ఎందుకంటే నేను ప్రార్థన చేసిన స్థలాన్ని మా ముసల్మాన్లు తక్షణమే స్వాధీనపరుచుకుంటారు అన్నాడు ఖలీఫా. ఆయన తన ప్రార్థన పూర్తి అయ్యాక క్రైస్తవ మత గురువుతో మా ముసల్మాన్ల కోసం మసీదు కట్టుకునేందుకు తగిన స్థలం చూపండి అన్నాడు. సోఫ్రోనియన్ ఖలీఫాను సులేమాన్ దేవాలయం ఉండిన స్థలానికి తీసుకుపోయి అక్కడ మసీదు కట్టుకోమన్నాడు. ఆ ప్రదేశంలో ఒక పవిత్రమైన శిల ఉన్నది. దానిని జేకబ్ శిల అంటారు. ఆ శిల నిండా చెత్త చెదారం వేసి ఉన్నది. ఖలీఫా ఎవరితోనూ ఏమీ అనకుండా
ఆ చెత్త కొంత తీసి తన ఒడిలో వేసుకుని దూరంగా తీసుకుపోయి పారేశాడు. ఆ విధంగా ఆ ప్రదేశం శుభ్రం చేయబడి అక్కడ ఉమర్ మసీదు వెలిసింది. అది ఇప్పటికీ ఉన్నది. ఉమర్ తన జీవితమంతా మక్కాలోనూ మదీనాలోనూ గడిపాడు. ఆయన చిరుగు బొంతలు తప్ప ధరించలేదు. ఆ చింకి పాత్రలతో చేతిలో ఒక కర్ర పట్టుకుని వీధుల వెంట తిరుగుతూ ఎవరెవరు ఏ ఏ మోసాలు చేస్తున్నారో కనిపెట్టేవాడు. వర్తకులు హెచ్చు ధరలు పుచ్చుకుంటే మందలించేవాడు. మరి క్షమించరాని నేరం చేస్తే కర్రతో కొట్టేవాడు కూడాను. ఒకనాడు ఆయన పాలు పెరుగు అమ్మే వీధి గుండా పోతూ ఒక ముసలిది చేస్తున్న మోసంగా గమనించాడు. ఆయన ఆమెను సమీపించి, ఏమమ్మా, సాటి వాళ్లను అలా మోసం చేయవచ్చునా? ఇంకెప్పుడు పాలల్లో నీళ్లు కలపకు అని హెచ్చరించాడు. ఆమె తప్పు ఒప్పుకున్నది. మర్నాడు ఖలీఫా అటుగా వచ్చి ఆ ముసలిది ఎప్పటిలాగే పాలల్లో నీరు కలుపుతూ ఉండడం చూసి, దుర్మార్గురాలా, పాలలో నీరు కలపవద్దని నిన్ననే గదా నీకు చెప్పాను అన్నాడు. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, నేనలాంటి పని చెయ్యలేదు అన్నది ముసలిది. ఆమె అలా ప్రమాణం చేసేసరికి దుకాణం లోపలి నుంచి ఆమె కూతురు బయటికి వచ్చి, అమ్మా, నీవు వారితోనే అబద్ధాలాడుతున్నావా? చేసిన మోసానికి తోడు అబద్ధం కూడానా? అల్లా నిన్ను క్షమిస్తాడా అన్నది. ఖలీఫా మనసు ఈ మాటలకు నిండిపోయింది. ఆయన ముసలిదాన్ని మందలించడానికి బదులు తన కొడుకులైన అబ్దుల్లా, హకీంలకేసి తిరిగి, ఈ సద్బుద్ధి గల పిల్లను మీ ఇద్దరిలో ఒకరు పెళ్ళాడుతారా? ఆమె కడుపున అల్లా ఆమె అంత మంచి పిల్లనే కలిగిస్తాడు అన్నాడు. హకీం ఆ పిల్లను పెళ్లాడడానికి అంగీకరించాడు. ఖలీఫా కొడుకు పాలదాని కూతురికి వైభవంగా వివాహం జరిగింది. వారి దౌహిత్రుడైన అబ్దుల్ అజీజ్ అనేవాడు ఖలీఫా అయి 5 గొప్ప ఖలీఫాలలో ఒకడుగా ప్రసిద్ధికెక్కాడు. కథ సమాప్తం. శుభం.